ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి అంటారు. కానీ నాకు అనిపిస్తుంది ఆయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి. ఏ పథకం చూడు కోత పెట్టుడే. అరే కేసీఆర్ గారు ఉండంగా పంట పంటకు రైతు బంద్ వేసిండు. నీకు ఓఆర్ఆర్ లోపల ఉంటే అయ్యా, రంగారెడ్డి జిల్లాలకు అయ్యా, మేడ్చల్ జిల్లాలకు బంద్ పెడతా, పటాన్ చెరువులకు ఎగబెడతా ఇట్లా అన్నాడా కేసీఆర్ ఎప్పుడన్నా? ఎవరన్నా కానీ ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఓసీయా, రైతు అయితే చాలు, రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు, నేను పటాన్ చెరువు మీద, ఆయనకు నాకైతే అర్థం కాలేదు, పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డికి. ఏం అన్యాయం చేసింది నీకు పటాన్ చెరువు? ఇవాళ పటాన్ చెరువు మీద పగబట్టినావు, రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు, మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. 2 లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు. మన పటాన్ చెరువు నియోజకవర్గంలో 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు ఇస్తలేడు. 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు అని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసిండు? పంట వంటలేదా? వచ్చి చూడు, మరి నాట్లు వేస్తుందా లేదా, పంటలు వండిస్తుందా లేదా వచ్చి చూడు. రాష్ట్రమంతా రైతులకు ఇస్తా అంటావు, మేడ్చల్లోకి ఇయ్యా, రంగారెడ్డి జిల్లాకి ఇయ్యా, సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు? అర్రాస్ పాట వాడిండు. కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా. కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. ఆశ చూపించిండు, అరిచేతిలో వైకుంఠం చూపించిండు. ఇప్పుడేం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? వచ్చినాక పెన్షన్లు పెంచలేదు గాని ఇచ్చే పెన్షన్లు 1,00,000 మందికి కోత పెట్టిండు. 1,00,000 మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక. పెన్షన్లలో కోత, కరెంటులో కోత, కేసీఆర్ కిట్లో కోత, ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత, ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డివి అంట. వెనకటెక్కడో ఒకసారి మానకొండూరు పోయిన నేను. మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగబెట్టినవా రేవంత్ రెడ్డి, ఆడపిల్లలకు 2,500 ఎగబెట్టినావు, ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టినావు, తులం బంగారం ఎగ్గొట్టినావు, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అని నేను మాట్లాడినా. ఎగ్గొట్టినావు అని నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అయ్యా అన్న. నేను హైదరాబాద్ జరగకముందే నా మీద కేసు పెట్టిరు. ఎందుకు కేసు అంటే, రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటవాడు. ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయనకు బాగా నొప్పి అయిందట. నువ్వు ఎగవేట్టినావు కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ మళ్ళీ కేసు పెడతాడో ఏమో నాకు డౌట్. నేను హైదరాబాద్ వరకు మళ్ళీ ఇవాళ కూడా కేసు అవుతుందని నాకైతే డౌట్ ఉన్నది. పెట్టు ఎన్ని పెడతావు నేను అంటనే ఉంటాం. నువ్వు అన్ని ఇచ్చేదాకా, కోతలు బంధు పెట్టేదాకా, మా పటాన్ చెరువు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం. ఏది ఇలా 2 లక్షల మంది రైతులకు నువ్వు ఇలా నష్టం చేస్తున్నావు. 2 లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ అన్యాయం చేస్తున్నటువంటి నిన్ను తప్పకుండా కోతల రేవంత్ రెడ్డి అనే పిలవాల్సి వస్తుంది. ఏం చేసిండ్రు రైతులు? నువ్వు ఏం ఉద్ధరించినావు? అసలు రైతులకు కేసీఆర్ చేసినంత పని ఈ భారతదేశంలో ఎవరన్నా చేసినారే? కేసీఆర్ వచ్చినాడు పొద్దున్న దాకా 3 గంటల కరెంటు, దొంగ రాత్రి 3 గంటల కరెంటు ఉండే. దాన్ని మార్చి బాయికాడ కూడా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి చూపింది కేసీఆర్. ఈ భారతదేశంలో రైతుకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చింది ఒకే ఒక్క పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా. ఇవాళ దాన్ని ఇవ్వమంటే కూడా నువ్వు మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. నువ్వు వచ్చినాక మున్పటి లెక్క క్వాలిటీ కరెంట్ వస్తలేదు. ఇక రైతు బంధు కేసీఆర్ ఉండగా నాట్లకు రైతు బంధు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు రైతు బంధు పడుతుంది. అవునా కాదా? అప్పుడేమో పార్లమెంట్ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక్కసారి వేసిండు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయని మళ్ళొక్కసారి ఓట్ల ముందు ఇప్పుడు రైతు బంధు ఎత్తుండు. నడిమిట్ల 2 ఎగ్గొట్టిండా లేదా? పోయిన వానకాలం ఎగ్గొట్టిండు.
మొన్నటి యాసంగిలా మండలానికి ఒక్క ఊరికేసిండు, అన్ని ఊర్లకు కొట్టిండు. అంటే రేవంత్ రెడ్డి నీ సంగతి అర్థమైపోయింది మా రైతులకు. కేసీఆర్ కరోనా వచ్చినా, కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, రైతులకు మాత్రం రైతు బంధే చూపించిండు కేసీఆర్. కానీ నువ్వు ఇవాళ ఓట్లకు రైతు బంద్ వేస్తున్నావు, 15,000 ఇస్తా అన్నావు. ఇవాళ నడిమిట్ల 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. 2 రైతు బంధులు అంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి 12,000 ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. అంటే రైతులంతా అమాయకంగా కనబడుతున్నారా? నడిమిట్ల 2 ఎగ్గొడతా, ఇప్పుడు ఓట్ల ముంగట ఎత్తే మళ్ళీ వడ్డేని ఓట్లు గుద్దుతారు అనుకుంటున్నావు. ఏంది బిడ్డ? తప్పకుండా నువ్వు ఆ 12,000 బాకీ పడ్డ ఎకరానికి 12,000 ఇస్తేనే రేపు లోకల్ బాడీ ఎన్నికల నీకే రైతన్న ఓటేస్తాడు, లేకపోతే ఒక్క రైతు కూడా నీకు ఓటేయడు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అంటే ఆయనకే తెలివి ఉందనుకుంటుండు, అతి తెలివి చూపిస్తున్నాడు. నడిమిట్ల 2 ఎగ్గొట్టిండు, ఇప్పుడు ఒక్కసారి ఎత్తగా నాకు మళ్ళా పడతాయి ఓట్లు అనుకుంటుండు. రైతుల్ని మనం చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా రుణమాఫీ అన్నాడు. మీరందరూ చూసిండు. 7 రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, మన మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? ఇలా రుణమాఫీ కాని వాళ్ళు శైలావట్టుగా ఇలా సగం మందికి రుణమాఫీ కాలే. నీకు కూడా కాలేదా? మా ప్రభాకర్ కూడా కాలేదట. అయితే ఇవాళ చెప్పింది ఏంది? ఆ రోజు ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 42,000 కోట్లు వస్తాయి, ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా 42,000 కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడా? మరి ఇప్పుడు చేసింది ఎంత? చేసింది 40 పైసలు, ఎగబెట్టింది 60 పైసలు. 20,000 చేసినా అంటుండు, కానీ రైతులకు పడ్డది 15,000-16,000 కూడా దాటలే. చెప్పిందేమో 41,000 42,000 కోట్లు, పడ్డాయేమో 15,000-16,000 కోట్లు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు కడుపు కట్టుకోలేదా? మరి ఎందుకు రైతులకు పూర్తి రుణమాఫీ చేయలేదో సమాధానం చెప్పాలి. అసలు నువ్వు ముఖ్యమంత్రివా? ఆ కుర్చీ ఇజ్జత్ తీయబట్టివి. ఏం చెప్పిండు? మీరు టీవీలో చూసిండు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రి, నేను క్షణంలో ఇష్పాలెత్త పైసలు, ఒకటే క్షణం 2 లక్షల మీది కట్టుర్రి, మీరు కట్టంగానే మీ మీది రుణం 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడా లేదా? టీవీలలో చూసిందా లేదా మీరు? పాపం ఆయన మాట నమ్మి, ముఖ్యమంత్రి కదా అని నమ్మి 3 రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులో 2 లక్షల మీద ఉన్న అప్పు కడితే ఇటు మిత్తి మీద పడ్డది, కొత్త అప్పు మీద పడ్డది, పాత అప్పు మాఫీ కాలే. ఇవాళ చాలా మంది రైతులు లబో దిబో అంటున్నటువంటి పరిస్థితి. 2 లక్షల లోపు కాలే చాలా మందికి, 2 లక్షల మీద వాళ్ళకైతే అసలే కాలే. అంటే రుణమాఫీ అని రైతుల్ని నిండా ముంచింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ చేయకపోతివి, రైతు బంధు వేయకపోతివి, రైతు బీమా అది కూడా బంద్ పెట్టిండు. ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఓ భరోసా ఇచ్చిండు. ఏ రైతన్న దురదృష్టం వల్ల, అదృష్టం బాగలేక, ఏ కారణం చేత చనిపోయినా దినవాదాలు కూడా జరగక ముందే 5 లక్షల రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేసి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు 6 నెలలకేది రైతు బీమా పైసలు ఎల్ఐసి గట్టలే, ఇవాళ వేలాది మంది రైతులకు రైతు బీమా డబ్బులు పడతలేవు. అంటే ఇలా మార్పు అన్నవి ఏందయ్యా మార్పు? రైతు బీమా ఎగబెట్టుడు, రైతు బంధు ఎగబెట్టుడు, రుణమాఫీ ఎగబెట్టుడు, ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు? ఇలా ఏం మార్పు తెచ్చిండ్రో నేను అడుగుతా ఉన్నా. పంటల బీమా అన్నాడు, అరే అసెంబ్లీలో చెప్పింది కూడా అబద్ధమే ఆడతాడు. అంతేగాని దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోనికి అసెంబ్లీలో లెక్కన? దేవుని మీదనే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్, ఆయన మీద ఒట్టు పెట్టి మాట తప్పినోనికి అసెంబ్లీ కంటే ఓ లెక్కన? అసెంబ్లీలో చెప్పిండు 2 సార్లు. ఏం చెప్పిండు? బడ్జెట్ ప్రసంగంలో చెప్పిండ్రు, ఈ సంవత్సరం నుంచి రైతులు 1 రూపాయి చెల్లించకుండా పంటల బీమా అమలు చేస్తా అన్నాడు. చెప్పి ఏడాది అయిపోయి ఒక్క రైతుకు అమలు చేసింది లేదు, ఎవరికి 1 రూపాయి వచ్చింది లేదు. పోయిన బడ్జెట్ సెషన్ లో అన్నాడు, మార్చి 31 వరకు యాసంగి పంట రైతు బంధు అందరికి వేసేస్తా అన్నాడు అసెంబ్లీలో. మార్చి వాయే ఇప్పుడు జూలైకి వచ్చాయి, ఆ యాసంగి గోవింద అయిపోయింది. అంటే ఈయన దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడు, అసెంబ్లీ మీద ఎల్లో చెప్పి మాట తప్పుతాడు, ఎలక్షన్ల ముందు చెప్పి మాట తప్పుతాడు. అవేంటి గ్యారంటీ కార్డులు ఇచ్చిర్రు, బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పుతాడు.
అబద్ధాల ముఖ్యమంత్రినా? ఒక్కటి కూడా నిజం మాట్లాడే పరిస్థితి లేదు. రైతు బీమా ఉత్తదే, పంటల బీమా ఉత్తదే, రుణమాఫీ ఉత్తదే, రైతు బంధుకు రామ్ రామ్. ఏం చేసిండు రైతులకు ఒక్కటి చెప్పండి నాకు. ఈరోజు ఏదన్నా కొత్త తెచ్చినవా నువ్వు? కేసీఆర్ ఇచ్చిన ఎగబెట్టుడు తప్ప, బంధు పెట్టుడు తప్ప, కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన ఒక్క మంచి పని రైతులకు చెప్పు. చేసిండు. ఏం చేసిండంటే, మా భూములు గుంజుకోవద్దు, మా భూములు మాకు కావాలంటే లగచర్ల గిరిజన రైతులకు బేడీలేసిండు, జైల్లో పెట్టిండు. మొన్న గద్వాల జిల్లా ధన్వాడలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణం దెబ్బతింటది, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే ఆ పెద్ద ధన్వాడ రైతులకు బేడీలేసి జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి. అంటే రైతులకు బేడీలేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది, రైతులను జైళ్లలో పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇంతకు మించి రైతుల ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసినావు. దేశానికి అన్నం పెట్టే రైతు చేతులకు బేడీలేసిన రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతులందరూ కలిసి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నా. ఏ రకంగా మనసు వచ్చింది? మా భూములు లాక్కోవద్దు అంటే లంబాడి రైతులకు బేడీలేస్తావా? మా భూములు లాక్కోవద్దంటే బీసీ రైతులకు పెద్ద ధన్వాళ్లలో బేడీలేస్తావా? ఇదేనా రైతు రాజ్యం? ఇదేనా రైతులను ఉద్ధరించేది? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏం రాజ్యం నడుస్తుందంటే రైతు రాజ్యం అంటే రేవంత్ రెడ్డి. నాయన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నడుస్తున్నది కేడీల రాజ్యం, బేడీల రాజ్యం నడుస్తుంది. రైతు రాజ్యం కేసీఆర్ జమాన్లో నడిచింది. అంతెందుకే, సింపుల్ ఒక ముచ్చట చెప్తా. 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జిన్నారం మండలంలో అరే ఎవరైనా భూమి అమ్ముతరా అని మన చుట్టూ తిరిగిర్రు. 2 కోట్లకి ఇస్తాం, 3 కోట్లు ఇస్తాం అన్నాడు. అరే ఇంట్లో బిడ్డ పెన్లు ఉన్నాయి తీసుకో అంటే వద్దుపో అని వాడంటుండు. ఇప్పుడు నత్తుండ ఇటు మొఖాన ఒక్కడన్నా ఇంట్లో ఆపద పడ్డదో, బిడ్డ లగ్గం పెట్టుకున్నామో, దవాఖానలో పడ్డామో, పిల్లల చదువులకు పైసలు అవసరం ఉన్నాయో 10 గుంటలు అమ్ముతారా అంటే ఎవడన్నా కొంటుండా? మరి దీన్ని బట్టి ఇప్పుడు రైతు పట్టారా పెరిగిందా తగ్గిందా? కేసీఆర్ ఉన్నప్పుడేమో రోజు ఆకాశం దిక్కు చూసింది అది, రేవంత్ రెడ్డి రంగాన్ని భూమికి చూస్తుంది. అది డామ్ అన్నది రియల్ ఎస్టేట్ అన్నదా లేదా? అంటే రైతు పతారా ఖతం చేసిండి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు పక్కా, కరెంటు పక్కా, రైతు బీమా పక్కా, పండిన పంటంతా కొనేది పక్కా. ఇది ఒక రైతుకు ఒక ధైర్యం, ఒక భరోసా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగమాగం, హైడ్రా గీట్రా ఎన్నో కొత్త కథలు పెట్టి కోతలు పెట్టే వరకు డామ్ అన్నది. ఆగమ కాలేదా? ఏం ఉద్ధరించిన? నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. రైతులకు బేడీలేసుడు తప్ప, రైతులను జైల్లో పెట్టుడు తప్ప, రైతులకు కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన మంచి పని ఏంది మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే నీ దిమ్మ తిరుగుతా, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పటాన్ చెరువులం 22,000 మంది రైతులున్నాం. పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? ఏ జైలు పడుతుంది? నాకు ఇస్తావా ఇయ్యవా? 22,000 మంది పోయి ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగత్తాడు. అదిగిరాడా? రంగారెడ్డి వాళ్ళు బయలుదేరా మన సోపతికి? మేడ్చల్ల సబితక్క బయలుదేరదా మన సోపతికి? మల్లారెడ్డి వెళ్ళాడా మన సోపతికి? వెళ్తాడా లేదా? అందరం వెళ్ళి కూర్చున్నాక దెబ్బకి దిగుతాడు. అదిగడా మిస్టర్ రేవంత్ రెడ్డి, రైతులు మరి బయలుదేరక ముందే ఈ 2 లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.